దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క పాద సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినడానికి, ప్రార్థనలు ఏకీభవించడానికి, ఆత్మీయముగా బలపడటానికి కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు. మీ అందరికీ శుభములు, ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? నేనైతే దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి చాలా క్షేమంగా ఉన్నా. మనం క్షేమంగా ఉంటూ ఉన్నాము అంటే శారీరకంగా కొన్ని బాధలు మనకు కలిగినా ఆత్మీయంగా మనం క్షేమంగా ఉన్నామంటే అది దేవుని కృప మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి కృప, దేవుని యొక్క కృప మీకు నిత్యము తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఆమేన్ చెప్దామా అందరం? ఆమేన్. మీ అందరికీ మరోసారి ప్రభునామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు గలతీ పట్టణంలో ఉన్నటువంటి సంఘమంతటికి, గలతీ సంఘానికి వ్రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకొని మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి ఈ యొక్క మూలవచనంలో, ఈ మూలవచన ప్రకారంగా మనము ఆలోచన చేసినట్లయితే దేవుడు మనకు స్వాతంత్ర్యమును అనుగ్రహించి మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు స్వాతంత్ర్యమును ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఆల్రెడీ ఈ కార్యము, స్వాతంత్ర్యమును ఇచ్చినటువంటి ఈ కార్యము మన జీవితంలో జరిగిపోయింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక మాట ఆలోచన చేద్దాము. దేవుడు మనకు స్వాతంత్ర్యమును ఇచ్చి ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? అంతకు మునుపు మనము స్వతంత్రులముగా లేము అనే అర్థం కదా. ఎవరికైతే స్వతంత్రత లేకుండా ఉంటుందో, ఎవరైతే బానిసలుగా ఉన్నారో వారికి దేవుడు స్వాతంత్ర్యాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు, ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే దేవుడు మనకు స్వాతంత్రమును అనుగ్రహించి ఉన్నాడు, స్వతంత్రులంగా మనలను చేసిన వాడుగా ఉన్నాడంటే అంతకు మునుపు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే బందీగా ఉన్నాయి, బానిసత్వంలో ఉన్నాయి. మనము దేవుని యొక్క బిడ్డలముగా ఏర్పడ్డాము, కానీ ఆయన బిడ్డలంగా మనము బ్రతకట్లా. ఆయనలాగా మనం ఉండలేకపోతా ఉన్నాం. ఆయన అనుగ్రహించినటువంటి ఆ యొక్క స్వేచ్ఛను మనము కోల్పోయినటువంటి స్థితిలో మన జీవితాలు నిలిచి ఉన్నాయి. కానీ దేవుడు అలా చూడల. మనలను ఎలాగ చేశాడు అంటే దేవుడు మనలను ఆశీర్వదించినటువంటి వాడుగా ఉన్నాడు. అధికారాన్ని ఇచ్చి మానవుడిగా ఉన్నటువంటి ఆదాము అవ్వలను, తొలి మానవుడిగా ఉన్నటువంటి ఆదాముని దేవుడు ఏం చేశాడంటే వారిని మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరు అధికారాన్ని కలిగి ఉండి మీరు ఈ సమస్త జంతువులను కూడా మీరు ఏలండి, ఆకాశ పక్షులను, సముద్ర చేపలను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగా కానీ దేవుడు పలికినటువంటి వాడుగా ఉన్నాడు. అధికారమును దేవుడిస్తే అధికారమును వారు కోల్పోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వతంత్రమును కోల్పోయారు. వారు దేవుడు సృష్టించినటువంటి ఆ ఏదేను తోటలో అన్ని స్థలములకు వెళ్ళటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. అంటే తోటంతా సంచరించడానికి దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చాడు.
అన్ని వృక్ష ఫలాలను ఒక్క వృక్ష ఫలము తప్ప అన్నిటినీ తినడానికి దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చాడు. అటువంటి దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? చూడండి, ఆదికాండము గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనములో వ్రాయబడినటువంటి మాట మనం చదివితే, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, వింటున్నారా? అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాముకు ఉన్నటువంటి ఆ స్వాతంత్ర్యము, ఆ స్వేచ్ఛ దేవుడు కొట్టివేసినటువంటి వాడుగా, తీసివేసిన వాడుగా ఉన్నాడు. కారణం ఏంటి? దేవుడు అంతకు మునుపు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఆదికాండము గ్రంథము 2వ అధ్యాయములో 16-17 వచనాలు చూడండి. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఇక్కడ తొలి మానవుడిగా ఉన్నటువంటి ఆదాముతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములు ఉన్నాయి చూసారా, ఈ తోటంతా నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు, నిరభ్యంతరంగా ప్రతి వృక్ష ఫలమును నీవు తినవచ్చు. అయితే ఇక్కడ ఉన్న చూసావా ఆదామా, మంచి చెడ్డలు తెలియనిచ్చేటువంటి వృక్ష ఫలం ఇది, దీనిని మాత్రము నువ్వు తినవద్దు. ఒకవేళ దీనిని నువ్వు తిన్నట్లయితే ఈ వృక్ష ఫలమును నువ్వు తిను దినమున నీవు ఖచ్చితంగా నిశ్చయముగా చనిపోతావు అని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడంట. ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ అంటే ఏంటి? ఖచ్చితంగా మనం లోబడాల్సిందే. ఖచ్చితంగా మనం లోబడాల్సిందే. గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ పెడుతుంది కదా, ఆజ్ఞలు ఇస్తుంది. మీరు రైట్ సైడ్లో వెళ్ళొద్దు అని చెప్పింది అనుకోండి, మనం రైట్ సైడ్లో వెళ్తూ ఉంటే ప్రమాదం జరిగితే ఆ తప్పు ఎవరిదిగా గవర్నమెంట్, కోర్టు కానీ గవర్నమెంట్ కానీ నిర్ణయిస్తుందంటే, ఎవరైతే రైట్ సైడ్లో వెళ్ళారో వాళ్ళదే ఆ తప్పు కింద లెక్క పెడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే అది గవర్నమెంట్ పెట్టిన రూల్. అది మనం 2 వీలర్ మీద 4 వీలర్ మీద మనం వెళ్తూ ఉన్నాం, ట్రాఫిక్ కానిస్టేబుల్, ట్రాఫిక్ సిబ్బంది మనల్ని ఆపి లైసెన్స్ చెక్ చేశారనుకోండి, లైసెన్స్ లేకపోతే మనకేం చేస్తారు? ఫైన్ వేస్తారు. ఎందుకంటే అదొక రూల్. లైసెన్స్ ఉన్న వాళ్ళే బండి, వెహికల్ అనేటువంటిది డ్రైవ్ చేయాలనేటువంటిది గవర్నమెంట్ పెట్టిన రూల్. మనం ఆ రూల్ అధిగమిస్తే ఏమవుతుంది? మనకు ఫైన్ పడుతుంది. శిక్ష మనకు అన్నమాట ఫైన్ అంటే. అలానే ఈ మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి ఆ వృక్ష ఫలమున చూశారు, అది తింటే నువ్వు చనిపోతావు. అది దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞ. ఎప్పుడైతే ఆజ్ఞను ఆదాము హవ్వలు అతిక్రమించారో, దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే ఆ ప్రాంతానికి వెళ్లకుండా, అంతకుముందు ఆ ఏదేను తోటలో ఉన్నటువంటి ప్రతి స్థలములకు వెళ్ళినటువంటి ఆదాము హవ్వలు ఇప్పుడు మరలా ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఏం చేశాడు అంటే, అక్కడ తూర్పు దిక్కునేమో కెరూబులను, ఆ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి ఆ యొక్క వృక్ష ఫలములు ఉన్నాయి కదా, ఆ మార్గంలో నువ్వు వెళ్ళడానికి వీల్లేదని అక్కడ ఏదేను తోటకి కెరూబులను ఏర్పాటు చేశాడు. జీవ వృక్షమునకు వెళ్ళేటువంటి మార్గం ఉన్న చూశారు, దానికేమో అటు ఇటు తిరుగుతున్నటువంటి ఖడ్గ జ్వాలను దేవుడు నిలవబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు వాటిని తిన్నావు కాబట్టి ఆ రోజే నీకు శాపం అనేటువంటిది వచ్చింది. పాపము వలన వచ్చేటువంటి జీతం మరణము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క ఆజ్ఞను
ఎన్నిసార్లు అతిక్రమిస్తూ ఉన్నాం. అపవాది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి వర్షిప్ లీడర్గా ఉన్నటువంటి వాడు, తేజో నక్షత్రముగా పిలువబడినటువంటి వాడు దేవుని యొక్క సింహాసనములకు సమానంగా నేను హెచ్చించుకుంటాను అని నేను ఎక్కిపోవాలనేటువంటి తలంపును కలిగి హెచ్చించుకున్నాడు. అంతే, పరలోకం నుండి త్రోసివేయబడ్డాడు, పడద్రోయబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము తలంపుల్లో కూడా దేవునికి వ్యతిరేకంగా నడిస్తే అది పాపమే. ఇతరుల మీద మనం కోపపడినట్లయితే వాడి మీద చాలా కోపంది, చంపేయాలంత కోపమని మనం మాట్లాడకూడదు. ఆ తలంపు వస్తే నువ్వు వాడిని చంపివేసినట్లుగానే దేవుడు భావిస్తాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే వ్యభిచారం చేయలా, నువ్వు శారీరకంగా పాపం చేయలే, కానీ నువ్వు పాపం చేసినట్లుగానే దేవుడు నేటి దినాన భావిస్తా ఉన్నాడు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, నీకున్నటువంటి స్వేచ్ఛను, నీకున్నటువంటి ఆ యొక్క దేవుని ఇచ్చినటువంటి స్వాతంత్రంలో నువ్వు కోల్పోతా ఉన్నావు. దేవుడు ఏదేను తోటకు కెరూబులను అడ్డుగా పెట్టి ఆదాము మరలా తప్పు చేయకుండా ఏం చేశాడు అంటే ఆ తోటకు కెరూబులను కావలి ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం చూసినట్లయితే ఇదంతా ఎప్పటి సంగతో కదండి, దేవుడు సృష్టిని చేసినటువంటి ఆ దినములలో కదా అనుకోవచ్చు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమకాండము గ్రంథములో ఇశ్రాయేలు జనాంగము వారందరూ కూడా నిర్గమకాండము గ్రంథంలోనికి వచ్చినటువంటి సమయమున వారందరూ బానిసలుగా ఆ ప్రాంతంలో ఐగుప్తులో వారు జీవిస్తూ ఉన్నారు. చూడండి, నిర్గమకాండము గ్రంథము 1వ అధ్యాయములో 12వ వచనం చదివినట్లయితే, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఇక్కడ లేఖనం మనకు చెప్తున్నటువంటి మాట ఏంటి? ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టారంట. ఇశ్రాయేల్ ప్రజలను శ్రమ పెడుతున్నటువంటి వారుగా ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు మా కింద పనిచేసేటువంటి వాళ్ళు. ఇశ్రాయేల్ ప్రజలు తక్కువ వాళ్ళు, వాళ్ళని మేము బానిసలుగా చూస్తూ ఉన్నాం. వాళ్ళకి స్వేచ్ఛ లేదు, మేము చెప్పినట్టే వాళ్ళు చేయాలి, మేము చెప్పినట్లుగానే వాళ్ళు నడవాలి. ఇది ఆ ప్రభుత్వంలో, ఐగుప్తు ప్రభుత్వంలో వారి యొక్క విధి విధానాలు అట్లా ఏర్పాటు చేసుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తీయులకు ఇశ్రాయేలీలంటే బానిసలుగా ఉన్నారు. కానీ వారు ఎలాగ ఉన్నారో తెలుసా? నిర్గమకాండము గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనములో వారు ఇశ్రాయేలీల చేత, చూడండి లేఖనము, వారు ఇశ్రాయేలీల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. ప్రతి పని కూడా కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయి ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి పనులు వాళ్ళతో చేయించారో చూసారా? అక్కడ వారు మట్టి పిసికారంట, పొలం పనులు చేశారు. చేయరానటువంటి కఠినమైనటువంటి పనులన్నీ కూడా, చేయలేనటువంటి పనులన్నీ కూడా వాళ్ళ చేత ఐగుప్తీయులు బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగము చేత చేయించినటువంటి వారుగా ఉన్నారు. వారందరూ కూడా వీరు చెప్పినట్లు చేయాల్సిందే, తిరుగుబాటు చేయడానికి వీలేదు. కఠినమైనటువంటి రీతిగా వారికి శిక్ష విధించబడతా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, వారి మీద పెట్టినటువంటి భారములలో వారిని శ్రమ పెట్టడానికి కష్టమైనటువంటి పనులన్నీ చేయించారు. ఫరో కొరకు, ఆ దేశం యొక్క క్షేమం కొరకు పండినటువంటి ధాన్యాన్ని దాచిపెట్టడానికి కొట్లను కట్టించారు. కఠినమైనటువంటి పనులు వాళ్ళతోటి చేయించినటువంటి సమయంలో వాళ్ళందరూ ఏం చేశారంటే దేవునికి మొరపెడతా ఉన్నారు. ప్రభువా, దేవా, తండ్రి,
మేము ఈ పనులు చేయలేకపోతా ఉన్నాము నాయన, మేము ఈ యొక్క కష్టము భరించలేకపోతా ఉన్నాం, మాకు విడుదల దయచేయండి, మాకు విడుదల దయచేయండి, స్వతంత్రతను మాకు అనుగ్రహించండి నాయన అని వాళ్ళు ఏం చేశారంటే వారు సేవిస్తున్నటువంటి దేవునికి కన్నీరు విడిచి వారి కష్టమంతా చెప్పుకొని దేవుని పాదాలు పట్టుకొని గోజాడి బ్రతిమలాడారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిర్గమకాండము గ్రంథము 3వ అధ్యాయములో చూడండి 7-8 వచనాలు చదువుతా ఉన్నాను. మరియు యెహోవా ఇట్లా నేను మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా సూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరలు వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వారిని నడిపించటానికి నేను దిగి వచ్చి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ స్పష్టంగా అంటా ఉన్నాడు, సువిశాలమైనటువంటి దేశానికి, ఆ దేశంలో, ఆ దేశం ఎవరికి నివాస స్థలముగా ఉన్నది అంటే అది కనానీయులకు, హిత్తీలకు, అమోరీయులకు, పెరిజీలకు, హివ్వీలకు, యెబూసీయులకు నివాస స్థానంగా ఉంది. కానీ వారిని తరిమివేసి ఇశ్రాయేలు ప్రజలకు దానిని, ఆ ప్రాంతాన్ని, ఆ కనానుని నేను నివాస స్థలముగా చేస్తాను. ఎందుకంటే వారు పెట్టిన మొర నేను విన్నాను, వారు పెట్టిన మొర విన్నాను, వారి కన్నీళ్లు నేను చూశాను మోషే, వారి కన్నీళ్లు నేను చూచి వారి బాధ విని నేను దిగి వచ్చి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట ఆలోచన చేయండి, ఒక మాట గమనించండి, గుర్తించండి. ఇశ్రాయేలీయులు పెట్టినటువంటి మొర విన్నటువంటి దేవుడు ఇశ్రాయేలీయులు ఎలుగెత్తి, ప్రభువా నన్ను చూడు నాయన, నా కుటుంబాన్ని చూడు, మేము ఈ పని చేయలేకపోతా ఉన్నాం, ఈ యొక్క బానిస బ్రతుకు మేము బ్రతకలేకపోతా ఉన్నాం, మాకు విడుదల దయచేయి, విడుదల దయచేయి అని దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఆయన వినేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నాటి దినమున, ఈ మాట జాగ్రత్తగా వినండి, నాటి దినమున ఇశ్రాయేలీయులు పెట్టినటువంటి మొర దేవుడు ఎలాగ విన్నాడో మీ జీవితములో, మీ జీవితాలలో మీకు కలిగినటువంటి శ్రమను బట్టి మీరు ప్రార్థన చేస్తే, ఆ శ్రమ ఏదైనా కావచ్చు. ప్రియ ఎవరు బిడ్డ, ఏ శ్రమైనా, ఏ కష్టమైనా మీరు అనుభవిస్తున్నటువంటి వారుగా ఉండి ఉండవచ్చు. మీరు శ్రమ పడుతున్నారంటే మీకు అది లభించకపోతేనే, మీరు కోరుకున్నది మీకు దొరకకపోతేనే అది బాధను కలిగిస్తూ ఉంటుంది కదా మీకు. మన జీవితాలు అంతే కదా. ఇంటి యజమానుల వలన మాకు పెద్ద గొడవైపోతూ ఉంది, మనశ్శాంతి లేకపోతూ ఉంది. ఎన్నిళ్ళని మారాలి ప్రభువా, ఎన్ని చోట్లకు వెళితే అద్దె కోసము, ఇంటి కోసము మాకు అద్దెకి ఇవ్వట్లేదు, ఇచ్చిన రూల్స్ కండిషన్స్ పెడుతున్నారు. ఇంటికి గోడలకు మేకులు కట్టకూడదు అంటారు, గేటుకు తాళం వేయండి 10 గంటల లోపు అంటారు, మీరు ప్రార్థన చేసుకోకూడదు అంటారు, 10 దాటితే 11 గంటల లైట్లు ఆపేయాలంటారు. ఏంటి ప్రభువా, మంచినీళ్ళు ముందు మేమే పట్టుకోవాలంటున్నారు ఓనర్స్, మాకు నీళ్లు ఉన్నట్లా. ఎన్ని కష్టాలు ఉన్నాయి కదా. అందరూ అలా అని కాదు, కొంతమంది ఈ రూల్స్ అనేటువంటివి పెడతా ఉన్నారు. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, క్యాస్ట్ ఏంటి అని అడిగి మీకు మేము ఇవ్వం అని చెప్తా ఉన్నారు అనేక మంది, అనేక స్థలాలలో, పట్టణాలలో కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి రీతిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. మాకు ఒక సొంత గృహం దయచేయి ప్రభువా, చిన్న ఇల్లైనా మాకు కావాలి నాయన, హంగులతోటి మాకొద్దు, కానీ మేము ఉండటానికి, మనశ్శాంతిగా ఉండటానికి ఒక ఇల్లు కావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. నా కుమార్తెకు వివాహం కావటం లేదు, నాకు వివాహం కావటం లేదు ప్రభువా అని యవన బిడ్డ, యవనస్తురాలా నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావేమో.
నీ సమస్యను బట్టి, నీ కుటుంబంలో ఉన్నటువంటి అసమాధానాన్ని బట్టి, ఇంట్లో ఎదురైనటువంటి శాంతి లేనటువంటి పరిస్థితులను బట్టి నువ్వు దేవునికి మొరపెడుతున్నావేమో. నా భర్త ఎప్పుడు మారతాడు, ఎప్పుడు ఈ యొక్క త్రాగుడు నుండి విడుదల పొందుకుంటాడు, అనారోగ్యంలోనికి వెళ్ళిపోతున్నా కూడా మార్పు రావటం లేదే, నా బిడ్డ ఎప్పుడు ఈ డ్రగ్స్ నుండి విడుదల పొందుతాడు, దురలవాట్లకు వెళ్ళిపోతా ఉన్నారని తల్లిదండ్రులు ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తూ ఉన్నాం కదా. అయితే నువ్వు ఆ బాధను అనుభవిస్తున్నావు కానీ, నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు కానీ, నీకు విడుదల కలుగజేసేటువంటి, నీకు ఆశీర్వాదకరంగా ఉండేటువంటి సమయాన్ని ఇచ్చేటువంటి దేవుని సన్నిధిలో నువ్వు ఎంత సమయము ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఎంత కాలం మొరబెడతా ఉన్నారో ఆలోచన చేయండి. నీ బిడ్డల కొరకు ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ తల్లిదండ్రులారా, మీరు ప్రార్థన చేస్తున్నారా? మీరు మీ బిడ్డలు సంతోషంగా ఉండాలి, క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు కానీ వారి కొరకు మీరు బొరపెడుతున్నారా? సరదాగా ప్రార్థనను మీరు తీసుకోవద్దు. ప్రార్థన అంటే అది ఒక నామకార్థంగా మీరు భావించొద్దు. మీ హృదయాన్ని కుమ్మరించండి దేవుని పాదముల దగ్గర, ఆయన విడుదలనిస్తాడు. ఇశ్రాయేలీల యొక్క కన్నీరు చూచిన దేవుడు నీ కన్నీరు కూడా చూచి మోషేని నాటి దినమున ఎలాగ పంపించాడో నిన్ను కూడా విడిపించడానికి, నీ యొక్క బానిసత్వం నుంచి నీకు విడుదల కలిగజేయడానికి దేవుడు ఒక మార్గాన్ని తెలియజేస్తాడు, ఖచ్చితంగా తెలియజేస్తాడు. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. ప్రియ దేవుని బిడ్డలారా, మోషేని పంపించి ఇశ్రాయేలీలను విడిపించాడు. అలానే నేటి దినమున మనమందరము ఈ బానిసత్వములో, లోకములో పాపపు జీవితాన్ని మనము కలిగి ఉండి మనము ఎలాగైతే జీవిస్తూ ఉన్నామో, ఎలాగైతే ఈ లోకములో మనము జీవిస్తూ ఉన్నామో, యేసయ్య మనలను విడిపించడానికి నాటి దినమున హోరేబు పర్వతం మీదకు దిగి వచ్చి మోషేతో ఎలా మాట్లాడాడో నేటి దినమున ఈ భూలోకంలోనికి వచ్చి ఆయన జన్మించాడు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము చదువుతున్నాను, చూడండి. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె కనినటువంటి కుమారుడు ఎలాంటి వాడుగా ఉంటున్నాడు అంటే, నాటి దినమున ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి, నడిపించడానికి దేవుడు మోషేను ఎలాగా ఏర్పాటు చేశాడో, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని మనలను విడిపించడానికి, మనలను రక్షించడానికి, మనలను అంటే ఆ పదంలో నీవున్నావు, నేనున్నా. ఈ మాటలు వింటున్నటువంటి వారే కాదు, విననటువంటి సకల మానవులు, సర్వ సృష్టిలో ఉన్నటువంటి వారందరికీ కూడా విడుదలను కలుగు చేయటానికి, ఎక్కడి నుంచి విడుదల? వ్రాస్తున్నటువంటి మాట, తన ప్రజలను వారి పాపముల నుండి, అంటే ఈ ప్రజలందరూ, నువ్వు నేను, మనమందరం, సమస్తమైనటువంటి మానవులందరూ కూడా ఎక్కడున్నారంటే పాపంలో ఉన్నారంట. దేవుడు అనుగ్రహించినటువంటి ఆధిక్యతను, ఆశీర్వాదాన్ని పొందుకోకుండా అపవాదం చేస్తూ ఉన్నాడంటే మరణాన్ని వాళ్ళకి తీసుకొస్తా ఉన్నాడు, పాపాన్ని వాళ్ళకి రుచి చూపిస్తూ ఉన్నాడు, శాపాన్ని వాళ్ళు పొందుకోవటానికి పరిగెత్తేటువంటి రీతిగా నేటి దినాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి రావడం అంటే ఇష్టపడలేదు కానీ పాపం చేయటానికి పరిగెత్తుతూ ఉన్నారు. డ్రగ్స్ వాడటానికి పరిగెత్తుతూ ఉన్నారు యవ్వన బిడ్డలు. నేటి దినాన్ని పాపం చేయడానికి వయసుతోటి సంబంధమే లేదు. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యములో, మరణపు అంచులో ఉన్నటువంటి వారు కూడా పాపం చేయడానికి అవకాశం ఉంటే సిద్ధంగా ఉన్నారు. నిజమే ఇది ప్రియమైన బిడ్డలారా. అటువంటి ప్రజలు ఈ పని చేయొద్దు, ఇది నీకు శ్రేష్టము అయినటువంటిది కాదు, ఇది ఆశీర్వాదకరమైనటువంటిది కాదు, ఇది మరణం అని చెప్పినా కూడా సిగరెట్ పెట్టి మీదే ఉంటుంది కదా, పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం. అందరూ చూస్తారు, ఏం చేస్తారు, మళ్ళీ దాన్ని తాగుతూనే ఉంటారు.
లిక్కర్ తాగొద్దు అని చెప్తున్నారు. వేల రూపాయలు ఉంటున్నాయి అవి. అయినా సరే అది త్రాగటానికి అదొక స్టైల్ అండి, ఇదొక కల్చర్ అండి అని ఒక పేరు పెట్టి ఆ పాపానికి చేస్తూ ఉన్నారు కదా. వ్యభిచారం చేస్తే ఎయిడ్స్ వ్యాధి వస్తుందని గవర్నమెంట్ హెచ్చరిస్తున్నా తెలిసినా ఎంతమంది బానిసలైపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అటువంటి స్థితిలోనికి వెళ్ళొద్దు. అవన్నీ పాపము. ఆ ప్రజలను వారి పాపముల నుండి ఆయన విడిపిస్తాడు కనుక యేసు అనేటువంటి పేరు పెట్టబడును అని మరియకు దూత తెలియజేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆ పాపము నుంచి నాటి దినాన ఇశ్రాయేలు ప్రజలను మోషే విడిపించాడు ఆ యొక్క బానిసత్వం నుంచి. నేడు పాపం అనేటువంటి బానిసత్వంలో ఉన్నటువంటి నిన్ను నన్ను విడిపించడానికి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చి తన శిలువ శ్రమలు ఆయన అనుభవించి శిలువ యాగము గావించి నీ కొరకు నా కొరకు బలి అయి రక్తము చిందించి ఆ రక్తంలో కడగబడితే మీకు స్వాతంత్రం అని తెలియజేశాడు. మీరు కడగబడ్డారు. చాలామంది ఈ మాటలు వింటున్నటువంటి వారు రక్షణ పొందారు. కానీ లేఖనము మనం చదివినటువంటి చోట ఏమని మూలవచనంలో వ్రాయబడిందంటే మరలా ఆ బానిసత్వము కిందకు మీరు వెళ్ళొద్దు. ఆ పాపం అనేటువంటి ఆ బానిసత్వానికి మీరు మరలా వెళ్ళొద్దు. వెళ్ళొద్దు అంటే దాని అర్థం ఏంటి? అనేక మంది మళ్ళీ వాళ్ళు విడిచిపెట్టినటువంటి దానినే వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరలా దాస్యం అనేటువంటి కాడి క్రింద మీరు చిక్కుపోవద్దు అంటే చాలామంది మళ్ళీ వెళ్తా ఉన్నారు. జాగ్రత్త ప్రేజలు పెట్టారా, జాగ్రత్త. మీరు రక్షించబడినటువంటి అనుభవంలో ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే మీరు మరలా పని చేస్తూ ఉంటే మీరు దేవునిని మరలా సిలువేస్తూ ఉన్నారేమో. జాగ్రత్త, జాగ్రత్త. మీరు దాస్యం అనేటువంటి కాడి క్రింద చిక్కుకోవద్దు. ఎప్పుడుగా దేవునికి మిమ్మల్ని విడిపించి నడిపించిన దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని మీరు జీవించండి. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. అటువంటి కృపను ప్రభు మీకు అందరికీ దయచేయునుగాక. చిన్నమాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మాకు స్వాతంత్రమునిచ్చినటువంటి దేవా, మీరు ఇచ్చినటువంటి స్వాతంత్రమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా, మేము మరలా దాసం అనేటువంటి కాడి క్రింద చిక్కుకొనకుండా ఏ వ్యాధి బాధల నుండి మాకు విడుదలిచ్చావో మరలా మా యొక్క దురలవాట్లను బట్టి వాటి క్రిందకు మేము వెళ్లకుండా నాయనా ఈ లోకమును మేము సిలువ వేసుకుని ప్రభువా మిమ్మల్ని మాత్రమే వెంబడించేటువంటి కృప మాకు దయచేయమని ఈ మాటలు వింటున్నటువంటి వారిని, కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డలు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి మంచి ఆరోగ్యంతో వారి యొక్క ప్రతి హృదయ వాంఛన మీరు సఫలము చేసి దీవించి వర్ధిల్ల చేసి మీరు ఆకడకు సిద్ధపరచమని మీకే సమర్పించుకుంటే నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల భద్రత తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ స్వాతంత్ర దినపు శుభములు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. గాడ్ బ్లెస్ యు ఆల్.